నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రాగానే ఇవాటి మన అమృతం కార్యక్రమం కూడా చక్కగా 2 సాత్వికమైన వంటకాలతో రెడీ అయిపోయిందండి. సో ఎప్పుడు కూడా అమృతం ప్రోగ్రాంలో మేము నిత్యం ఆలోచించేది ఏంటి అంటే చూసే వాళ్ళందరి కోసం కూడా చాలా సింపుల్గా ఉండాలి వంటకాలు. బికాస్ పెద్ద పెద్ద వంటకాలు చేయడానికి చేసే టైం కూడా చాలా మందికి లేదు. సో అందుకే ఏంటి అంటే సింపుల్గా అయిపోవాలి, హెల్దీగా ఉండాలి, మనకు బాక్సుల్లో కట్టుకోవడానికి లంచ్ బాక్స్ లాగా అణువుగా ఉండాలి, డిన్నర్కైనా బాగుండాలి, అల్పాహారంగా అయినా కూడా బాగుండాలి. ఇలా చాలా ఫ్యాక్టర్స్ గురించి మేము ఆలోచిస్తూ ఉంటాం. సో ఇవన్నీ వంటకాలు, మా వంటలు, మా పద్ధతులు ఇవన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాం. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది మాకు చెప్తూ ఉంటారు వంటలు చాలా బాగుంటున్నాయండి, చాలా సింపుల్గా ఉంటున్నాయి, అండ్ అలాగే చిరుధాన్యాలకు సంబంధించి కొన్ని మేము కొత్త వంటలు నేర్చుకుంటూ ఉన్నాము మీ ప్రోగ్రాం చూసి అని కూడా చెప్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మన అమృతం కార్యక్రమాన్ని అందరూ చూస్తూ ఉండండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, అది మాత్రమే మాకు కావాలి. ఓకే, మరి అమృతం కార్యక్రమంలో నేను మొదలు పెట్టబోతున్నాను. మరి మొదటి వంట పేరేంటో తెలుసా? కొర్ర టొమాటో బాత్. సో టొమాటో బాత్ సాధారణంగా ఒక ప్రాసెస్లో ఉంటుంది, అది అందరికీ తెలుసు. కొర్రలతో టొమాటో బాత్ ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం. చాలా బాగుంటుందండి. ఇది కూడా మనకి ఏంటి అంటే బాక్సుల్లోకి ఇంతకుముందు అనుకున్నాం కదా, బాక్సులో కట్టుకోవడానికి, టిఫిన్ బాక్సెస్లోకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా చాలా బాగుంటుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర టొమాటో బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు కొద్దిగా, బిర్యానీ ఆకు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న కొర్రలు 1/2 కప్పు, ఉడికించుకున్న పెసరపప్పు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కొర్ర టొమాటో బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో కొర్ర టొమాటో బాత్. సో ఇక్కడ మనకి ఏం పేర్లు కనిపిస్తున్నాయి? కొర్రలు, టొమాటోలు. టొమాటో కాంబినేషన్లో చక్కగా అలా పుల్లగా టేస్టీగా కొర్రల కాంబినేషన్లో మనము బాత్ తయారు చేసుకోబోతున్నాం. సో బేసిక్గా కొర్రలు అంటేనే మనకు మధుమేహంతో ఉన్నవాడు, ఇబ్బంది పడుతున్న వారికి, బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి, గుండె ఆరోగ్యం మెరుగుపరచుకోవాలనుకుంటున్న వాళ్ళకి, ఓవరాల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి కొర్రలు అనేవి చాలా బాగా సహాయపడతాయి. సో మరి ఈరోజు ఈ కాంబినేషన్లో మనం చక్కగా బాత్ తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. సో స్టవ్ వెలిగించేసుకున్నాం కదా, ఇది కొంచెం మనకు బాండి వేడెక్కిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్ విషయం అంటారా, ఏమేం చేశాను ముందు నేను? కొర్రలు మాత్రం ఇదిగోండి ఇలా చక్కగా పొడిగా ఉడికిచ్చేసాను అనమాట. ఇదిగోండి, అంటే మనకు మరీ పొడిగా మనకు బాస్మతి రైస్ లాగా అవ్వదనుకోండి, కాకపోతే సాధ్యమైనంత వరకు మనం కొంచెం పొడిగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా పెసరపప్పును కూడా ఒక 80% వరకు ఉడికించేసుకున్నాం. సో పెసరపప్పు, కొర్రలు ఈ 2 కూడా మనం ఉడికించుకొని పెట్టుకున్నాం. సో మిగతా ప్రాసెస్ చాలా ఈజీ. సో మీరు ఎప్పుడైనా ఇంట్లో మధ్యాహ్నం కొర్రలు తిన్న తర్వాత కాస్త మిగిలిందనుకోండి, ఇలా టమాటా బాత్ మీరు తయారు చేసుకోవచ్చు. ఒకవేళ రాత్రి మీరు కొర్రలు తిన్నారు, కొంచెం మిగిలిపోయిందనుకోండి, మర్నాడు పొద్దునకు అల్పాహారంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ కాస్త నెయ్యి వేసుకుందాము. సో నెయ్యితో మొదలు పెడుతున్నాను, బికాస్ కొంచెం బాత్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా టేస్టీగా చేసుకుంటున్నాము. నెయ్యి కరిగిపోయింది కాబట్టి ముందుగా మసాలా దినుసులు వేసుకుందాం. లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, చూసుకోండి ఈ చెక్క ఇవన్నీ మనకు క్వాంటిటీ పరంగా మీరు తీసుకోవచ్చు. అలాగే బిర్యానీ ఆకు. సో బిర్యానీ ఆకు కొంచెం అటు ఇటుగా ఎక్కువ తీసుకున్నా కూడా మనకి దాంతో ఇబ్బంది అయితే ఏం రాదు. అంటే దాల్చిన చెక్క ఏంటంటే కొంచెం ఆ ఘాట్ ఎక్కువైపోతుంది. సో అందుకు అది మాత్రం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇది ఒకసారి చక్కగా వేయించేసుకుందాం. ఓకే, లైట్గా మనకు పేగిపోయిన తర్వాత ఇందులో మనము పచ్చి బఠానీలు కూడా వేసుకుంటున్నాం అన్నమాట. ఇదిగోండి, ఉడికించిన పచ్చి బఠానీలు. సో ఎప్పుడూ కూడా బఠానీలు ఇంట్లో పెట్టుకోండి, పచ్చివైనా సరే మామూలుగా ఉడికించినవి కూడా మనకు దొరుకుతున్నాయి. రెడీగా పెట్టుకుంటే ఏంటి అంటే ఇటువంటి ఐటమ్స్ మనం తయారు చేసుకుంటున్నప్పుడు అవి ఈ బఠానీలు అనేవి మంచి టేస్ట్ తీసుకొస్తాయి. ఏ వంటకైనా, అది పులావ్ కానీ, బిర్యానీ కానీ, ఇటువంటి బాతులు కానివ్వండి, ఏదైనా సరే అలా కొన్ని తీసుకొని ఒక పిడికిలు వేసేసామనుకోండి, ఇంకా దాని టేస్టే వేరనమాట. అంటే మనం ఎక్కువ కష్టపడకుండా ఒక మంచి టేస్ట్, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఈవెన్ మనము గ్రేవీ కర్రీస్ తయారు చేసుకున్నా కూడా ఇటువంటి బఠానీలు మనకు చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ అలాగే హెల్దీ కూడా. సో హెల్ప్ చేయడం పక్కన పెట్టండి, టేస్ట్ పక్కన పెట్టేసేయండి, అంతటిగా హెల్త్, మంచి ప్రోటీన్.
సో మంచి ప్రోటీన్ కాబట్టి సో 100% మనం వంటల్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం కాస్త అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. సో ఇలా చక్కగా మనము మిక్స్ చేసేసుకున్నాక టొమాటో ముక్కలు, ఇలా మనకు ముఖ్యమైన పదార్థం ఏంటి, మన కొర్రలతో పాటు టొమాటో ముక్కలు కాబట్టి సో దీన్ని కూడా మనకు కప్పు తీసుకున్నాం. ఇది కొంచెం మనకు మగ్గనివ్వాలి, ఎందుకంటే పచ్చిపచ్చిగా ఉండకూడదు కదా, సో లైట్గా మగ్గాలి. అండ్ దీంట్లో కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టారండి. సో దీంతో పాటు మనం ఇందులో 2 రకాల కూరగాయలు కూడా తీసుకున్నాం. ఏంటేంటి, ఒకటి క్యారెట్, ఇంకోటేమో బీన్స్. ఓకే, సో క్యారెట్ కూడా దీనికి తగ్గట్టుగా చూసుకొని క్యారెట్ వేసుకుందాము, అలాగే బీన్స్ కూడా. ఇవి ఉడకడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది, ఎందుకంటే మనకి ఇది పచ్చిగానే వేసుకున్నాం. సో మీరు ఏవైనా నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు అలా ఉడికిచ్చి వేస్తాను అంటే కూడా మీరు వేసుకోవచ్చు. కుక్కర్లో ఉడికికండి, మళ్ళీ బాగా పేస్ట్ అయిపోతాయి, అట్లా బాగోదు. బికాజ్ ఈ బాత్ అంటేనే కొంచెం మనకు అలా కొంచెం పచ్చిపచ్చిగా అలా ఫ్రైడ్ రైస్ లాగా అలాగే ఉండాలి కాబట్టి మనకు పూర్తిగా మనం ఉడికించుకోవాల్సిన పని కూడా లేదు. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీంట్లో మనం కాస్త పొళ్ళు వేసుకుందాం. ఫస్ట్ కాస్త ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా వేసుకుందాం. సో గరం మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం మీడియంగా, ఎప్పుడైనా కూడా అమృతంలో ఏది ఎక్కువ శాతం వెయ్యం, ఓవర్గా వేసేయమన్నమాట. లైట్గా జస్ట్ దాని టింజ్ తగిలేలా. అండ్ మసాలా పొడి కూడా మనం హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అన్ని హోల్ గరం మసాలా దినుసుల్ని చక్కగా వేయించేసుకొని పొడిగా తయారు చేసేసుకోవచ్చు. సో గరం మసాలా పొడి కూడా వేసేసుకున్న తర్వాత మనం ఇందులో ఉడికించిన పెసరపప్పు వేసుకుందాం. ఇదిగోండి 80% వరకు ఉడికించుకున్నాము. ఇదిగోండి ఇలా వచ్చి కొంచెం లైట్గా పొడి పొడిగా ఉంది. ఏది కూడా మనం పేస్టీగా చేయలేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో పెసరపప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటే మీరు కుర్రల కన్నా ఒక పిసరు ఎక్కువ పెసరపప్పు వేసుకోవచ్చు, లేదా ఈక్వల్గా వేసుకుంటా అంటే ఈక్వల్గా కూడా వేసుకోవచ్చు. అలాగే ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కుర్రలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా కొంచెం, అంటే మనకి పెసరపప్పు కన్నా కొద్దిగా తక్కువ వేసుకుందాం. ఆహా, రంగు స్మెల్ చాలా చాలా బాగా వస్తుందండి, అసలు సూపర్. సో కుర్రలు వేసేసుకున్నాక కొద్దిగా మనం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. అంటే మామూలుగా మనకి టొమాటో బాత్ ఇలాంటివన్నీ అంటే కొంచెం మనకు లైట్గా ముద్దగా ఉంటాయి. మరి ఈ కిచిడి అంత పేస్టీగా లేకపోయినా కూడా దాని నెక్స్ట్ లెవెల్ తక్కువ, దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది. సో దీన్ని మనం ఇలా చక్కగా ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలండి. సో అప్పుడు మన కూరగాయ ముక్కలు, మనం వేసిన పొడులు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రెండ్స్ అయిపోయి మన కుర్ర టొమాటో బాత్ చాలా టేస్టీగా తయారు చేసి పెడతాయి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. ఇంగువ డబ్బాలోని ఇంగువ గడ్డ కట్టినప్పుడు ఈ చిట్కా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సో 4 పచ్చిమిరపకాయలు ఏ డబ్బాలో అయితే ఇంగువ గడ్డలాగా కట్టిందో దాంట్లో వేసేసేయండి. అప్పుడు ఇంగువ చాలా పొడి పొడిగా తయారవుతుంది, ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఈ చిట్కా ఎప్పుడైతే మీకు అవసరమో తప్పకుండా ట్రై చేయండి. చూసారా, చక్కగా మనం కుర్రలు వేసేసుకున్నాము, పెసరపప్పు వేసుకున్నాము, కూరగాయలు వేసుకున్నాము. అసలు ఇది చూడ్డానికే చాలా రిచ్గా భలే కనిపిస్తుంది. కుర్రల కాంబినేషన్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే మన చిరుధాన్యాలు అన్ని టేస్టీగానే ఉంటాయి. అది చేసుకోవడం రాక చాలా మంది చేసుకోలే తప్ప, వన్స్ మీరు చేసుకోవడం మొదలు పెడితే అసలు నిజంగా రుచి ఇందులో కూడా ఇంత రుచిగా ఉంటాయా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఓకే, సో ఫైనల్గా మనం కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇది మనకు బాక్సుల్లో కూడా చాలా బాగుంటుందండి. మనం చక్కగా గరం మసాలా పొడి అది కూడా వేసాం కాబట్టి ఇక టేస్ట్ విషయంలో అసలు మీరు ఆలోచించకండి, చాలా చాలా బాగుంటుంది. సో సర్వ్ చేసేసుకుందాం. ఇది ఎవరైనా మీ ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా మీరు ఇలా వేడివేడిగా చేసి పెట్టచ్చు. హాట్ బాక్స్లో పెట్టేసుకున్నారంటే చాలాసేపటి వరకు హాట్గా ఉంటుంది. సో మీరు అప్పటికప్పుడు అలా నిల్చుని చేయాల్సిన అవసరాలు ఇట్లాంటివి ఏం లేవు. సో హాయిగా మీరు హాట్ బాక్స్లో పెట్టేశారంటే సో వేడివేడిగా వాళ్ళకి కమ్మగా ఉంటుంది. దీని మీద కాస్త నెయ్యి వేసుకొని తింటే అసలు అదిరిపోతుంది అనమాట. సో కుర్ర టొమాటో బాత్
మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర టొమాటో బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు కొద్దిగా, బిర్యానీ ఆకు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, ఉల్లికాడలు అరకప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు అరకప్పు, బీన్స్ అరకప్పు, పచ్చి బఠానీలు అరకప్పు, టొమాటో ముక్కలు అరకప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న కొర్రలు అరకప్పు, ఉడికించుకున్న పెసరపప్పు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కొర్ర టొమాటో బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండిలో నెయ్యి వేసి కరిగాక అందులో లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పసుపు, ఉల్లికాడలు, ఉడికించిన పచ్చి బఠానీలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, క్యారెట్ ముక్కలు, బీన్స్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉడికించుకున్న పెసరపప్పు, ఉడికించుకున్న కొర్రలు, నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొర్ర టొమాటో బాత్ రెడీ. చూసారు కదా, కొర్ర టొమాటో బాత్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అల్లం ఘాటు చాలా బాగా తెలుస్తుంది. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే వేసాం దీంట్లో మనం. పక్కన పెడితే కాస్త గరం మసాలా పొడి. భలే ఉందండి, పర్ఫెక్ట్. అంటే కారం ఎక్కువగా లేదు, కమ్మగా ఉంది. అంటే కమ్మగా ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఒక బాత్ టైప్. మరి ఓవర్గా స్పైసీగా మనం చేసుకోలేము కూడా. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. కుర్రలు చెప్పాను కదా, యానిమిక్గా ఉన్న వాళ్లకు రక్త శాతాన్ని పెంచే విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి 100% మీ ఇంట్లో ఈ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే మాత్రం 100% కుర్రల్ని ఉపయోగించండి. మన అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పేరు వెన్న పండు చట్నీ. చాలా కొత్తగా ఉంది పేరు. మీకు అలాగే ఫస్ట్ విన్నప్పుడు నాకు కూడా చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏమో చూసిద్దాం. వెన్న పండు చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పండిన అవకాడో 1, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు అరకప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు కొద్దిగా, టొమాటో ముక్కలు అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. వెన్న పండు చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఎస్, సో కొంచెం మీరు కావాల్సిన పదార్థాలు చూశారు కాబట్టి కొంతవరకు మీకు ఐడియా వచ్చి ఉంటుంది. వెన్న పండు అంటే అవకాడో. సో అవకాడో అనేది చాలా చాలా మంచిదండి. ఒక బిట్ ఎక్స్పెన్సివ్, సో మనకు కొంచెం ఖరీదైంది. బట్ సరే, ప్రతిసారి చాలా రెగ్యులర్గా తింటే మంచిదే. సో ఒకవేళ కుదరకపోతే కనుక ఖచ్చితంగా నెలకు ఒక 2-3 సార్లు అయినా కూడా అవకాడోని డెఫినెట్గా ఏదో ఒక రూపంలో తినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎన్నో వాటికి మనం చాలా ఖర్చు పెడుతూ ఉంటాము, పిచ్చి పిచ్చి వాటికంతా కూడా. సో బయట తినేటువంటి ఈ పానీపూరీలు వాటికి ఖర్చు పెట్టే బదులు అవకాడో ఖర్చు పెడితే బాగుంటుంది కదా, సో ఆరోగ్యంగా ఉంటాం కదా. సో దాని ఆరోగ్య విలువలు ఏంటి అంటే మనకి ఇందులో వైటమిన్స్ C, K, E, B6 అనేవి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మంచి గుడ్ ఫ్యాట్ అండి. అంటే మన శరీరానికి గుడ్ ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ ఇంపార్టెంట్. సో చాలామంది అసలు ఫ్యాట్ని పూర్తిగా కట్ చేయాలి అంటారు. కాదు, మనకి ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్. అందులోనూ గుడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో గుడ్ ఫ్యాట్స్ అనేవి ఒకటి మనకి నెయ్యిలో వస్తుంది. సో అందుకే ప్రతిరోజు ఒక 2 స్పూన్స్ నెయ్యి తినమని చెప్తూ ఉంటారు. అలాగే అవకాడోలో కూడా గుడ్ ఫ్యాట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పొటాషియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు పొటాషియం ఎక్కువగా ఉంటుందో గుండె ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో అలాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మంచి గుడ్ ఫ్యాట్. సో మీకు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గుడ్ ఫ్యాట్ అంటే మీకు అర్థమై ఉండొచ్చు. బ్యాడ్ కొలెస్ట్రాల్ని కట్ చేసి గుడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది మన శరీరానికి అందిస్తుంది అనమాట. సో ఇలా మనకు అవకాడో అనేది పసిపిల్లలు అంటే మనకు 6 నెలలు నిండిన పిల్లల నుంచి కూడా మనకు అవకాడో పెట్టమని చెప్తూ ఉంటారు. అయితే సో ఈ అవకాడో చట్నీ ఎలా తయారు చేసుకోవాలి అంటే వెరీ వెరీ సింపుల్ అండి. ఇది మనకు అప్పుడప్పుడే వంట నేర్చుకుంటున్న స్కూల్ గోయింగ్ అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఎందుకు అంటారా, ఇది ఫైర్లెస్ కుకింగ్. సో మంట లేని వంట అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకుందాం. ఇదిగోండి, అఫ్ కోర్స్ అవకాడో అందరికీ తెలుసు, కొత్తగా నేనేమి చూపించేదేం లేదు. సో ఇది మనకు ప్రతి సూపర్ మార్కెట్లో కూడా ఉంటుంది. ఓకే, కొన్ని చాలా టేస్టీగా ఉంటాయి, కొన్ని అప్పుడప్పుడు కొంచెం ఒక చేదుతనం లాగా ఉంటాయి కొన్ని. సో దాన్ని బట్టి కొంచెం చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఇదిగోండి, ఇలా మనము వెన్నపండు మన అవకాడోని తీసుకొని సో ఇలా చక్కగా తీసుకోవచ్చు. సో ఇక్కడ రిమైనింగ్ ఏదైనా ఉంటే కూడా ఇలా తీసేసుకోవచ్చు. నీట్గా వచ్చేస్తుందండి. మీకు మామూలుగా
చాలామంది అవకాడో టోస్ట్ తయారు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అదర్ కంట్రీస్లో చాలా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు అవకాడో టోస్ట్ అనేది. వెరీ సింపుల్. అవకాడో ఇలా చక్కగా స్క్రేప్ చేసేసుకొని దాంట్లో కావాల్సినవన్నీ కూడా కొంచెం వేసేసుకొని బాగా మెత్తగా బీట్ చేసేసుకొని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని పైన నుంచి చక్కగా ఒక స్ప్రెడ్ లాగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చాలా ఉంటాయి. ముఖ్యంగా ఫారెన్లో ఉన్న వాళ్ళు చాలా ఈజీగా సింపుల్గా ఎక్కువగా మనకి నూనెలు మంటలు ఇలాంటివన్నీ లేకుండా చేసుకునే ప్రయత్నాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. సో అలా మనకు ఈ వంట ఎక్కువ ఫేమస్. ఓకే, సో ఆ తర్వాత ఇంకోటి కూడా తీసేసుకుందాం. ఇది ఉట్టిగా తింటే కొంచెం మనకి చప్పగా అసలు ఏంటి దీనికి రుచే లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. సో దాన్ని చేసుకునే విధంలో మనం చేసుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది. దీని ఒక చిన్న మ్యాషర్తోనో వాట్ ఎవర్ అండి. సో మీ దగ్గర ఏ అస్త్రం ఉంటే అది మీ వంటింట్లో గుజ్జుగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇది మెయిన్ ప్రాసెస్ అన్నమాట. చక్కగా మనం మ్యాష్ చేసేసుకొని దీనికి ఉన్నదంతా కూడా ఎక్స్ట్రా తీసేసుకుందాం. చూసారా, ఇలా అన్నమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అసలు మనకి పెద్ద కష్టం కూడా ఏమీ కాదు. మన దగ్గర ఏ విస్కరో లేకపోతే ఏ పప్పు గుత్తో ఏదైనా లేకపోతే చెయ్యి ఉంది కదా, చక్కగా నీట్గా చేసేసుకోండి. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఫోర్క్తో వచ్చేస్తుందండి. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో చెప్పాను కదా, అసలు మనకి మంట అనేది అక్కర్లేదు. సో ఫస్ట్ పాయింట్. సో చక్కగా మీరు సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులో కాస్త నిమ్మరసం పిండిద్దాం. అంటే ముఖ్యంగా అవకాడోకి మెయిన్ టేస్ట్ ఇచ్చేది ఏంటో తెలుసా? నిమ్మరసం. మీరు ఎలా కూడా మీరు టోస్ట్ తయారు చేసుకోండి, నిమ్మరసం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చెప్పాక దానికంటూ ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఉండదు కాబట్టి నిమ్మరసం అనేది మనకి చాలా డిఫరెంట్ టేస్ట్ తీసుకొస్తుంది. ఆబ్వియస్లీ ఆరోగ్యానికి మంచిది. ఓకే, సో ఆ తర్వాత ఇందులో మనకు కొంచెం కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఏం వేసుకుందామంటే మిరియాల పొడి, ఆ తర్వాత కాస్త ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో కొన్ని అల్లం ముక్కలు వేసుకుందాం. అంటే అల్లం పేస్ట్ రూపంలో వేసుకుంటాను. అల్లము పచ్చిమిర్చి కూడా వేస్తున్నామండి. సో ఈ అల్లము పచ్చిమిర్చి మీరు పేస్ట్ రూపంలో వేసుకోవాలి అంటే కూడా వేసుకోవచ్చు. అంటే మధ్యలో ముక్కలుగా తగలకుండా ఉండాలి మాకు అలా అనిపిస్తే కనుక మీరు హ్యాపీగా పేస్ట్ లాగా వేసుకోవచ్చు. వేయడం అనేది ఇంపార్టెంట్, అది ఆ రుచి రావడం ఇంపార్టెంట్. సో ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కూడా, కానీ సన్నగా చాలా సన్నగా కట్ చేసాము. కాకపోతే పిల్లల్ని టార్గెట్ చేసి కూడా చేస్తాం కాబట్టి 100% అవకాడో పేస్ట్ కూడా వేసుకోవచ్చు హ్యాపీగా. ఆ తర్వాత ఇందులో ఉల్లికాడలు. ఓకే, సో ఇక్కడ ఎక్కడా కూడా మనం స్టవ్ వాడట్లేదు. సో ఎందుకు మనకి పెనం మీద కూడా మనకు చక్కగా వేయించేసుకొని కూడా ఉల్లికాడలు వేసుకోవచ్చు కదా, ఉల్లికాడలు టొమాటోలు కూడా వేసుకోవచ్చు కదా అనేది మీ ఉద్దేశం. కానీ ఎప్పుడూ కూడా అండి అవకాడోలో అన్నీ మనం పచ్చిగానే వేస్తాం. మీరు ఎక్కడైనా గమనించండి, అవకాడో ఈజ్ నాట్ కుక్డ్. సో కుక్ చేసినదైనా అవకాడోని కుక్ చేయడమైనా చెయ్యరు. సో అవకాడోలో అన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ 99% పచ్చివే వేసేస్తాం. సో మీరు టోస్ట్ చూసుకున్నా ఏ రకమైన వంట చూసుకున్నా కూడా దానికి సంబంధించి అలాగే చేస్తామన్నమాట. సో ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు. అసలు ఇది చెప్పనా అండి, ఇది ఒక సాలెడ్ స్ప్రెడ్ లాగా కూడా ఉంది. అఫ్ కోర్స్ మన తెలుగులో పచ్చిగా ఏదైనా చెప్పాలి అంటే చట్నీ అనుకోవచ్చు. అంటే మామూలుగా ఏదైనా అన్ని కలిపినాక ఒక ముద్దలాగా అయింది ఏంటి మన చట్నీ అని అంటాం కదా. సో తెలుగులో చెప్పాలంటే చట్నీ. సో ఇంగ్లీష్లో కొంచెం మనకు స్టైల్గా ఒక ఇటాలియన్ స్టైల్లో చెప్పాలి అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ లైక్ అ స్ప్రెడ్ అనమాట. ఒక సాలెడ్ స్ప్రెడ్ అనుకోవచ్చు, అలా కూడా అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలందరికీ బాగా ఇష్టం ఉన్నటువంటి
టోస్ట్ల కోసం స్ప్రెడ్ అని కూడా చెప్పచ్చు. సో ఆ తర్వాత కాస్త కొత్తిమీర. చూసారా ఎంత సింపుల్ అసలు. సో వెరీ సింపుల్. ఇది ఏంటంటే ఇది మీకు 2-3 విషయాలు చెప్తా దీని గురించి. ఒకటి, మీరు చాలా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ టైంలో మీరు పిల్లలకి ఏదైనా హెల్దీగా ఇవ్వాలి అనుకుంటే ఎటువంటి మంట అవసరం లేకుండా, నో ఫైర్, నో స్టవ్, సో చక్కగా ఏ నూనెలు అట్లాంటివి ఏమీ లేకుండా సింపుల్గా ఇలా స్ప్రెడ్ తయారు చేసేసుకొని, ఓకే, ఇలాంటి చట్నీ తయారు చేసుకొని మీరు బ్రెడ్ మీద నీట్గా పూసి కూడా ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. ఒక సాలెడ్ మీద స్ప్రెడ్ లాగా కూడా ఉపయోగించవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది 100% పిల్లల ఫ్రెండ్లీ అండి. సో చాలా సింపుల్గా పిల్లలు ఇంట్లో కూడా వాళ్ళంతకు వాళ్ళే కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా యాడ్ చేశాం కదా, ఒక 5 minutes దాని అందులో వదిలేద్దాం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా నిమ్మరసం పిండిన తర్వాత కొంచెం దానికి టైం ఇస్తే ఇంకా టేస్టీగా తయారవుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. సాధారణంగా మనం ఏదైనా వంటలు తయారు చేసేటప్పుడు సుగంధాలకు సంబంధించిన స్పైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా వేసేస్తూ ఉంటాం. అలా వేయడం వల్ల సారం పూర్తిగా పట్టదు. అప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని ముందుగా పొడిగా తయారు చేసుకొని ఆ తర్వాత వేయాలి. అప్పుడు బాగా స్మెల్ స్ప్రెడ్ అయ్యి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ చిట్కా అందరికీ అవసరమే కదా, ట్రై చేయండి. మనం చక్కగా వెన్న పండు చట్నీ తయారు చేసుకుంటున్నాము. సో ఇంకొంచెం స్టైల్గా, ఇంకొంచెం ఇంగ్లీష్లో అర్థమయ్యే భాషలో మీ అందరికీ చెప్పాలి అంటే అవకాడో స్ప్రెడ్ అని చెప్పచ్చండి. ఓకే, సో ఇలా మనం చక్కగా ఎటువంటి ఫైర్ అవసరం లేకుండా, స్టవ్ అవసరం లేకుండా చక్కగా తయారు చేసేసుకున్నాం. ఇది మనకు చర్మానికి, జుట్టుకి కూడా చాలా చాలా మంచిది తెలుసా. సో పెద్ద అంటే చిన్నపిల్లలు అంటున్నాం కానీ పిల్లలకి మాత్రమే కాదు, మనకి లేడీస్కి, ఎవ్రీబడి అండి, అందరికీ. సో చర్మానికి, జుట్టుకి హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి ఆరోగ్యానికి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ అంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్కి దేనికైనా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఉప్పు, మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసాం మనము చక్కగా. సో ఆ టేస్ట్లు కూడా యాడ్ అయ్యాయి కాబట్టి చాలా బాగుంటుంది. సో వెన్న పండు చట్నీ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వెన్న పండు చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పండిన అవకాడో 1, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు కొద్దిగా, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. వెన్న పండు చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పండిన అవకాడో తొక్క లేకుండా తీసుకుని మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో కాస్త నిమ్మరసం, మిరియాల పొడి, సరిపడా ఉప్పు, అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లికాడలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వెన్న పండు చట్నీ రెడీ. వెన్న పండు చట్నీ చూసారు కదా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. సో ఈ అవకాడో స్ప్రెడ్ని మీరు కూడా హ్యాపీగా మీ ఇంట్లో తయారు చేసుకోండి. కంటి ఆరోగ్యానికి కానివ్వండి, దేనికైనా కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వావ్, నేనైతే ఉట్టిదే తింటానండి, సింపుల్గా కప్పులో వేసుకొని ఒక ఫ్రూట్ సాలెడ్ లాగా. ఎంత బాగుందో అంటే నిజంగా, అంటే అవకాడో పచ్చిగా తింటే నిజంగా బాగుంటుందండి, నాకైతే నచ్చదు. సో అందుకే నేను కూడా కొన్నేళ్ళు యాక్చువల్గా అవకాడో తినలేదు. కానీ ఇలా చేయొచ్చు అని తెలుసుకున్న తర్వాత మాత్రము 100% ఎవరు వదలరు. అంత బాగుంది, అంత టేస్టీగా ఉంది. సో ఉప్పు కానివ్వండి, తర్వాత మిరియాల పొడి, కారం కానివ్వండి, అల్లం ఘాటు కూడా ఎంత బాగా యాడ్ అయిందో, అంటే ఎంత బాగా డిఫరెన్స్ తీసుకొచ్చింది యాక్చువల్గా దీనికి. చాలా చాలా బాగుంది. సో తప్పకుండా మీ అందరు కూడా ప్రయత్నించండి. వెరీ వెరీ సింపుల్, సాత్వికం అంటే ఇదే, ఇది అంటే సాత్వికం, అండ్ 100% హెల్తీ. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.